అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం. దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఉండేవారు. ఆయనే కాశీరెడ్డి నాయన. ఆయన గురించి, ఆయన చుట్టూ అల్లుకున్న నమ్మశక్యం కాని కథలు, అద్భుతాల గురించి ఇప్పుడు చూద్దాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. కారు చీకటిగా ఉండే అమావాస్య రాత్రి పున్నమి చంద్రుడు ప్రకాశించడం అసలు సాధ్యమేనా? వినడానికే అసాధ్యంగా ఉంది గదా. కాని కాశీరెడ్డి నాయనగారి గాథ మొదలయ్యేదే ఈ అసాధ్యమైన ప్రశ్నతో. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి అనుభవం. శివరామ రంగయ్య అని నాయనగారి అనుచరుడు ఒకాయనుండేవారు. ఆయనేం చెప్పారంటే, ఒకరోజు నాయనగారు ఆకాశం వైపు చూపించి, అక్కడ చూడు అన్నారట. అప్పుడు క్యాలెండర్ ప్రకారం చూస్తే అది నిండు అమావాస్య. కాని వాళ్ల కళ్ల ముందు ఆకాశంలో ఏకంగా పౌర్ణమి చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఇది నాయన చేసిన ఎన్నో అద్భుతాల్లో ఒకటిగా అలా నిలిచిపోయింది. అసలు ఇంతటి అద్భుతాలు చేయగలిగిన ఈ మహనీయుడు ఎవరు? ఈ అతీత శక్తుల వెనుకున్న రహస్యమేంటి? ఆయన అనుచరులు చెప్పేదాన్ని బట్టి దీనికి సమాధానం ఒక్కటే: ఆయన చేసిన కఠోరమైన ఆధ్యాత్మిక సాధన. ఆయన నిబద్ధత ఎంత గొప్పదో చూడండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 26 సంవత్సరాలు, అంటే 25 పైగా మనుషులెవరూ లేని కీకారణ్యాల్లో, తాగడానికి చుక్క నీరు కూడా దొరకని చోట్ల ఒంటరిగా కఠోరమైన తపస్సు చేశారంటే ఊహించుకోండి. ఇంతకీ ఆయన చేసిన ఈ సాధనను అర్థం చేసుకోవాలంటే ముందు మనకు తపస్సు అంటే ఏంటో తెలియాలి. తపస్సు అంటే కేవలం ఉపవాసం ఉండటం కాదు, ఇది చాలా పెద్ద పదం. ఒక గొప్ప లక్ష్యం కోసం శరీరాన్ని, మనస్సుని రెండింటినీ పూర్తిగా అదుపులో ఉంచుకుని చేసే ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. సరే, ఇక్కడే మనకొక ప్రశ్న వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఆహారం, నీళ్లు లేకుండా బ్రతకడం ఎలా సాధ్యం? దీనికి నాయనగారే ఒక ఆధ్యాత్మికమైన వివరణ ఇచ్చారు. దాని ప్రకారం ఒక యోగి చాలా లోతైల తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళ అంగిలి నుంచి అమృత బిందువులు వస్తాయట. ఆ లోపలినుంచే వచ్చే పోషణ వల్ల బయటినుంచి ఆహారంగానీ నీరుగానీ అవసరమే ఉండదు. సో ఈ తీవ్రమైన తపస్సు ఫలితంగా ఆయనకు కొన్ని అసాధారణమైన శక్తులు లభించాయి. వాటినే సిద్ధులు అంటారు. వాటికి సంబంధించిన కొన్ని కథలైతే ఇప్పటికీ వింటుంటేనే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు గనీ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. అక్కడ 3 రోజులపాటు ఒక పెద్ద ఉత్సవం జరుగుతోంది. వేల మంది భక్తులొస్తున్నారు. వాళ్లందరికీ భోజనం పెట్టాలి. కాని వంటశాలలో ఉన్నవి కేవలం 11 బస్తాల బియ్యం. ఆలోచించండి, 11 బస్తాలతో వేల మందికి 3 రోజులు భోజనం పెట్టడం, ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? అప్పుడు జరిగిందే ఒక అద్భుతం. నాయనగారు వండిన అన్నంలోంచి కేవలం 3 చిన్న ముద్దలు తీసుకుని ఆశీర్వదించారట. అంతే. ఆ తరువాత 3 రోజులపాటు 100 మందికి వడ్డించినా ఆ అన్నం అస్సలు తరగలేదు. ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఉత్సవం మొత్తం అయిపోయేసరికి చూస్తే మొదట ఉన్న 11 బస్తాల బియ్యం కాస్త 13 బస్తాలుగా మారాయట. అక్కడి వంటవాళ్ల అంచనా ప్రకారం ఆ 3 రోజుల్లో వాళ్లు వడ్డించిన అన్నం ఎంతో తెలుసా? సుమారుగా 163 బస్తాల బియ్యానికి సమానం. జస్ట్ ఆలోచించండి, మొదలుపెట్టింది 11 బస్తాలతో, కాని వడ్డించింది 163 బస్తాల అన్నం. అదెంత పెద్ద అద్భుతమో కదా. ఇంతేకాదు, అదే ఉత్సవంలో మరికొన్ని అద్భుతాలు కూడా జరిగాయట. చుట్టుపక్కలంతా కుండపోత వర్షం పడుతున్నా ఉత్సవం జరిగే చోట మాత్రం ఒక్క చినుకు కూడా పడలేదట. అలాగే వేలమంది ప్రయత్నించినా ఎత్తలేని ఒక పెద్ద ఆలయ స్తంభాన్ని నాయనగారు కొన్ని అక్షంతలు చల్లగానే చాలా సులభంగా నిలబెట్టారని భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఆయన గాథలో చివరి చాలా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. అదేంటంటే, ఆయన తన భౌతిక శరీరాన్ని స్పృహతో విడిచిపెట్టడం, మరి ఆయన ఉనికి ఇప్పటికీ కొనసాగుతోందనే ఒక ప్రగాఢమైన నమ్మకం. 1995లో కాశీరెడ్డి నాయన మహాసమాధి చెందారు. అయితే ఇది మామూలు మరణంలాంటిది కాదంటారు ఆయన అనుచరులు. ఆయన తన శరీరాన్ని స్పృహతో ఒక నియంత్రణతో విడిచిపెట్టారని గట్టిగా నమ్ముతారు. దానికి నిదర్శనంగా ఏం చెప్తారంటే, ఆయన శరీరం సమాధి చేసిన 3 రోజుల తర్వాత కూడా ఏమాత్రం గట్టిపడకుండా మెత్తగానే ఉందట. వాళ్ల నమ్మకం ప్రకారం ఆయన ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోలేదు, నాభిలోనే బంధించబడి ఉంది. అందుకే లోకంతో సంబంధమింకా కొనసాగుతోందని అంటారు. ఇక్కడ మనల్ని మరింత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఆయన భౌతికంగా సమాధి చెంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ చాలామంది అనుచరులకు ఆయన దర్శనమిచ్చారని ఎన్నో కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇది ఆయన ఉనికి సజీవంగానే ఉందన్న నమ్మకాన్ని ఇంకా బలపరుస్తుంది. సో చివరిగా ఒక ప్రశ్న:
ఒక శరీరం కనుమరుగైపోయినా వారి ఉనికి మాత్రం కథలు, నమ్మకాల రూపంలో ఇలా బ్రతికే ఉన్నప్పుడు ఒక జీవితం యొక్క అసలైన కొలమానమేంటి? ఒక జీవిత ప్రభావాన్ని మనం నిజంగా ఎలా అంచనా వేయగలం? వారసత్వం, విశ్వాసం, వీటి గురించి ఆలోచించాల్సిన విషయమిది కదా.